హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ నూతన సంవత్సరం ఈరోజు ఏ విధంగా జరుపుకున్నారు? 2025 అయితే వెళ్ళిపోయింది. కొంతమందికి బాధలతోనూ, కొంతమందికి సంతోషాలు, కొంతమందికి రెండు కలిపి రెండు ఉన్నాయి. అట్లా ఏదైతే కానీ 2025 అయితే వెళ్ళిపోయింది. ఇంకా 2025ని మర్చిపోయి మనం ఇప్పుడు 2026లోకి వచ్చాం కాబట్టి అందరు కుటుంబాల్లో హెల్త్ విషయంలో కానీ, వాళ్ళు చేసే జాబుల విషయంలో కానీ, ఏదైనా కానీ మంచి జరగాలని కోరుకుందాం. మరి ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం ఇది మొదలుకొని సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో మంచి మనకి అంతా మంచి జరగాలని మరి ఒకసారి కోరుకుందాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను ఈవినింగ్ బాగా చలిగా ఉంటుంది కదండి, ఇట్లా వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇట్లా చలిగా ఉన్నప్పుడు ఎప్పుడు కర్రీసే కాకుండా ఇట్లా వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుని వేడిగా తినొచ్చు. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, నేనైతే ఇట్లా చేస్తానన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేను ఎగ్స్ అయితే వేసేసాను. ఆ ఎగ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఒక దాంట్లో మనం రైస్ అయితే ఆరబెట్టుకుంటే పొడి పొడిలాడుతా మంచిగా మెతుక్కి అంటుకోకుండా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగో చూడండి, నేను అట్లా ఒక ప్లేట్లో ఒక రైస్ అయితే తీసి పెట్టేసుకుని మంచిగా ఆరబెట్టుకున్నాను. తర్వాత వేసాను అనమాట. ఇట్లా వేసిన తర్వాత చూసారా మంచిగా పొడి పొడిగా ఎట్లా వచ్చిందో, చాలా బాగుంటుంది. అట్లా మధ్య మధ్యలో అట్లా తిప్పుకుంటూ ఉండాలి. రైస్ వేసిన వెంటనే కలిపిన తర్వాత దించేయకూడదు. అట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంతసేపు ఒక 5-10 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. లేకపోతే వెంటనే అట్లా దించడం వల్ల కొంచెం రైస్ కలిసిపోయిందిలే దించేద్దాం అనుకుంటే అది ఫ్రై అవ్వకోకుండా వేరే స్మెల్ వస్తుంది అనమాట. ఎగ్ అంటేనే కొంచెం ఫ్రై అవ్వకపోతే స్మెల్ వస్తుంది కదా, అట్లా. నేను ఇంకా కిచెన్ టాప్ అంతా మొత్తం ఈ పక్కన అదంతా క్లీన్గా తుడిచేసాను. ఇది అట్లా మెతుకులు పడి అట్లా చీదరగా లేకోకుండా ఎప్పటికప్పటికే క్లీన్గా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చేసిన పని కూడా నీట్గా ఉంటుంది అనమాట. మనం చూడటానికి కూడా చాలా నీట్గా అట్లా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లా నీట్గా లేకపోతే అయితే చాలా చిరాకుగా ఏ వంట చేసినా మనస్ఫూర్తిగా చేసినట్టు ఉండదు. ఈ ఆడవాళ్ళకి ఎంత చేసినా అట్లాగే చేస్తూనే ఉంటారు, కానీ ఈ పనులు మాత్రం ఇట్లా కొంతమంది నీట్గా పెట్టుకుంటారు, కొంతమంది అయితే అట్లాగే అక్కడ పడేస్తారు. అంటే వాళ్ళ టయాన్ని బట్టి. ఎట్లా అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ తిని చూపిస్తున్నాను. ఇక్కడ మా పిల్ల ఉంది నా ఎదురుగుణంగా, ఏదో మాట్లాడుతున్నాను అనమాట, అదే చూపిస్తున్నాను. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇట్లా మీరు ఈవినింగ్ టైంలో ఇట్లా చేసుకుంటారో లేదో చెప్పండి, కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. వేడి వేడి రైస్ తింటుంటే చాలా బాగుందండి. మీరు ఈరోజు ఏం స్పెషల్ చేశారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.